ఈ వేసవిలో మన మొక్కలు నీళ్ళు అడగవు. మన ప్రేమ అడుగుతాయి. ఒక్క మొక్కను బతికించడం అంటే ఒక చిన్న ప్రపంచాన్ని కాపాడినట్టే. మీ ఇంటి టెర్రస్‌లో ఉన్న ఈ చిన్న కుండ మీ చేతిలో పెరిగే జీవం. ఈరోజు వీడియోలో వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు అత్యంత ఉపయోగకరమైన టిప్స్, ఇంట్లోనే తయారు చేసే లిక్విడ్ ఫెర్టిలైజర్స్, మొక్కలు కోరుకునే సహజ పానీయాలు మరియు ప్రతి ప్లాంట్ లవ్వర్ గుండె తాకే మాటలు మీకోసమని. మనకు ఎంత ఎండ వేసినా కానీ ఫ్యాన్ వేసుకుంటాం, ఏసీ వేసుకుంటాం. కానీ మొక్కలు, వాటి ఆకులు ఎండిపోతాయి, మట్టి వేడెక్కుతుంది, వేళ్ళు ఊపిరాడక అలసిపోతాయి. ఇక మొక్కలకు నీళ్లు పోయడం సేవ కాదు, అది భూమాతకు మనం చేసే ధన్యవాదాలు. ఇకపోతే ఉదయం మాత్రమే నీళ్ళు పోయాలి. సూర్యుడు మండే ముందు, అంటే ఆ ఉదయం 6 నుంచి 8 మధ్యలో నీళ్ళు పోస్తే మొక్కలు రోజంతా ఫ్రెష్గా ఉంటాయి. సమయానికి ఇచ్చిన నీరు మొక్కకు ప్రాణవాయువు లాంటిది. అన్నం కడిగిన నీళ్ళు పారవేయకండి. దానిలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వారంలో 2 రోజులు పోస్తే చాలు, ఆకులు పచ్చగా మారుతాయి. మీరు నమ్మరు కానీ ఈ ఒక్క నీటితో ఎండిపోతున్న మనీ ప్లాంట్ కూడా మళ్ళీ లేచి నిలబడుతుంది. అరటిపండు తొక్కలు ఎండబెట్టి పొడి చేసి మొక్కల మట్టిలో కలపండి. ఇందులో ఉన్న పొటాషియం వల్ల పూలు ఎక్కువగా వస్తాయి. పూలు పూయడం అంటే మొక్క నవ్వినట్టే. మధ్యాహ్నం మండే ఎండలో సున్నితమైన మొక్కలకు కొద్దిగా షేడ్ ఇవ్వండి. అంటే పాత చీర కానీ, గ్రీన్ నెట్ కానీ, కొబ్బరి ఆకులతో కానీ కవర్ చేస్తే మొక్కలు హీట్, స్ట్రెస్ నుంచి బయటపడతాయి. ఉపయోగించిన టీ పొడి కానీ, మజ్జిగ కలిపి కానీ 24 గంటలు ఉంచండి. ఈ లిక్విడ్ను డైల్యూట్ చేసి పోస్తే మొక్కల గ్రోత్ స్పీడ్గా పెరుగుతుంది. ఇకపోతే కిచెన్ వేస్ట్ తోటే మొక్కలకు మంచి గ్రోతింగ్ ఉంటుంది. ఇప్పుడు మీ మొక్కలు వేసవిలో సర్వైవ్ అవ్వాలంటే ఇంకా పవర్ఫుల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. అంటే అవేంటివంటే అరటిపండు తొక్కలు కానీ, క్యాబేజీ తొక్కలు కానీ, అన్నం కడిగిన నీళ్ళు కానీ, కొద్దిగా బెల్లం కానీ, మజ్జిగ కానీ, ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉండాలి. ఇవన్నీ ఒక బకెట్లో వేసి 3 రోజులు ఫర్మెంటేషన్ చేసి ఆ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఇలా ఫెర్టిలైజర్స్ వేస్తే ఒక గ్లాస్కి 5 గ్లాసుల వాటర్ కలిపి పోయండి. ఈ ద్రావణం పోసిన తర్వాత మొక్కలు చూసి మీ నైబర్స్ కూడా సీక్రెట్ ఏంటి అని అడుగుతారు. ఇక మనిషి మనల్ని మర్చిపోవచ్చు, కానీ మనం ప్రేమగా పెంచిన మొక్క ప్రతి కొత్త ఆకులో మన ప్రేమను గుర్తు చేస్తూ ఉంటుంది అన్నమాట. చూడండి, మొక్కలకి ఇట్లాంటి జావా అంటే ఇక చూడండి, ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. రాగి పిండి, మజ్జిగ కలిపి ఇట్లా మొక్కలకు ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే మొక్కలు ఈ ఎండలకు చాయ్ పత్తా పొడి ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటేనే మొక్కలకు మంచి ఫెర్టిలైజర్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. మన ఇంట్లో మొక్కలు ఉంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మొక్కలు మన లోపల ప్రశాంతతను ఇస్తూ ఉంటాయి. మీ ఇంట్లో ఏ మొక్క ఎక్కువగా ఇష్టమో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో ప్లాంట్ లవర్ అందరికీ షేర్ చేయండి. ఇకపోతే ఎందుకంటే ఈ మొక్కను కాపాడడం అంటే రేపటి తరానికి ప్రాణవాయువు ఇవ్వడం లాంటిదే అన్నమాట. డబ్బు పెరిగితే జీవితం మారచ్చు, కానీ మొక్కలు పెరిగితే భూమి బతుకుతుంది. ఇలాంటి మరిన్ని న్యాచురల్ ఫెర్టిలైజర్ సీక్రెట్స్ కోసం అయితే మా ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. జెడ్ ప్లాంట్ మనకు మంచి గాలిని అందిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ సమ్మర్లో ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్క గ్రోతింగ్ చాలా బాగా ఉంటుంది. ఇక మంచి పచ్చటి ఆకులు మనకు దాని కృతజ్ఞతను తెలుపుతూ ఉంటుంది. ఇకపోతే మీరు గినంగా మీ ఇంట్లో ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఉండండి. ఈ ఒక్క ట్రిక్ వల్ల మీ మొక్కలు ఎండలో కూడా నవ్వుతూ ఉంటాయి. ప్లాంట్స్ లవర్స్ మాత్రం తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఈ కిచెన్ వేస్ట్ తోటే మీ మొక్కలు గోల్డ్ ఫెర్టిలైజర్స్ అవుతుంది. ఈ న్యాచురల్ డ్రింక్ వేసినాక ఆకులు అయితే మిర్రలా మెరుస్తూ ఉంటాయి. వేసవిలో మొక్కలు చనిపోవడానికి ఇక అసలు అవకాశమే ఉండదన్నమాట. ఇలాంటివన్నీ పాటిస్తూ ఉండండి. ఈ